ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 22. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బాబా మరలా లెండికి వెళ్ళి వచ్చేవారు. అప్పుడు పిలాజీ గురవు మసీదు ముందట సన్నాయి వాయించగానే ఆయన ఆవేశంతో వాడు నన్ను తిడుతున్నాడు అని అతని మీదకు కొట్టడానికి వెళ్ళేవారు. అతడు చిక్కకుండా తప్పుకొని మరీ వాయించేవాడు. తరువాత కొంతసేపు ఆయన మసీదుకి చావడికి మధ్య పచార్లు చేసేవారు. తరువాత 6 గంటలకు హారతి అయ్యేది. అప్పుడు కొంతసేపు సత్కాలక్షేపం జరిగేది. బూటీ 1914లో ప్రఖ్యాత గాయకుడైన ఖాన్ సాహెబ్ గాన కచేరీ ఏర్పాటు చేశాడు. అందరూ మసీదు ముంగిట సమావేశమయ్యాక ఆ గాయకుణ్ణి మరాఠీలో భజనలు పాడమన్నారు బాబా. అతడు ఆయనకు నమస్కరించి తుకారాం వ్రాసిన హేచీ దాన్ దేగా దేవా దేవా ఒక మనవి వినుమా అనే పాట ఎంతో మధురంగా పాడాడు. సాయి మంత్రముగ్ధులైనట్టు కన్నులు మూసుకొని శ్రద్ధగా విని ఎంత చక్కగా పాడావు, ప్రసాదించకుండటం సాధ్యపడని దానినే కోరాడు తుకారాం అన్నారు. ఆ తర్వాత బాబా ఆ రోజు భక్తులు సమర్పించిన దక్షిణంతా అందరికీ పంచేసేవారు. ఆయన లెక్క పెట్టకుండా జేబులో చెయ్యి పెట్టి చేతికొచ్చినంత ఇచ్చేస్తున్నా ప్రతి భక్తునికి ఎప్పుడూ ఒకే మొత్తం ముట్టేది. ఇలా నిత్యము బడే బాబాకు 50 రూపాయలు, తాచాకు 35 రూపాయల నుంచి బాగోజీకి 4 రూపాయల వరకు ముట్టేది. కొత్తవారికి వారికి ఎంత అవసరమో అంతే ముట్టేది. శ్రీరామనవమి వంటి ఉత్సవాలలో దాదా కేల్కర్కు బడే బాబాకు 2 నోట్ల కట్టలు పేదలకు పంచమని బాబా ఇచ్చేవారు. ఇలా ఆయన పనిచేసే దక్షిణ రోజుకు 500 దాకా ఉండటంతో బ్రిటిష్ ప్రభుత్వము పన్ను వేయదలిచింది. ఆ లెక్క వ్రాయటానికి హిందువునో ముస్లింనో నియమిస్తే పక్షపాతం చూపుతారని చక్రనారాయణ్ అనే క్రైస్తవుణ్ణి నియమించారు. ఆయన వైరాగ్యాన్ని గమనించి చివరకు అతడు కూడా భక్తుడయ్యాడు. ఇలా తనకున్నదంతా ఇతరులకు ఇచ్చేసి తాను వారి ప్రేమపై జీవించే భిక్షువుగా మాత్రమే ఉండగలిగేవాడు నిజానికి భగవంతుడే, త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడే. ఆయన కృతవీర్యుని కుమారుడైన అర్జునునకు సామ్రాజ్యం ఇచ్చి తాను సాధువుగానే ఉండిపోయాడు. ఆయన యొక్క అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి కూడా ఒక రజకునికి మరుజన్మలో రాజ్యమిచ్చి తాను యతిగా ఉండిపోయాడు. 3వ దత్తావతారమైన మాణిక్య ప్రభువు భారీ ఎత్తున దాన ధర్మాలు చేస్తూ కూడా ఫకీరులాగానే జీవించారు. 4వ అవతారమైన అక్కల్కోట స్వామి పాదసేవ కోసము నాటి రాజులు పోటీ పడుతుంటే ఆయన మాత్రము ఒక మఠమైనా లేని అవధూతగా జీవించారు. సాయి కూడా ఇలాంటి మహారాజే. శిథిలమైన మసీదే ఆయనకు రాజభవనము, దునిలోని విభూదే ఆయన యొక్క ధనము, చినిగి ఉన్న కఫ్నేయే చీనాంబరము, సట్కాయే ఆయన రాజదండము, తలకు చుట్టుకున్న రుమాలే వారికున్న రత్న కిరీటము, భిక్షగాళ్లే వారి కొలువులోనివారు. ఆయన వద్ద ఎప్పుడూ ఉండే ఇటుకరాయి గోనె పట్టాలే వారికి దిండు పట్టుపరుపు, రేకు డబ్బా కొద్ది మట్టి కుండలే వారికి స్వర్ణపాత్రలు, మసీదు ముంగిట ఉన్న పెద్ద రాయే వారికి సింహాసనము. పోని ఇంతటి దానకర్ణుడు ఎవరేమిస్తే అదన్నా తీసుకున్నారా? ఒకనాడు కొందరు బోయీలు పరదాలు కట్టిన పల్లకీ తెచ్చి మసీదు ముంగిట దించారు. ఒక రాణిగారు ఒక వాసన కట్టిన బిందె మసీదులోకి పంపింది. దానిని విప్పు చూసిన భక్తుడు బాబా ఇది బంగారం అన్నాడు. సాయి తమ హృదయాన్ని చూపుతూ ఎగతాళిగా బంగారం ఇదా లేక అదా అన్నాడు. అతడు మైకంలో నుంచి మేలుకొని మీరే అసలైన పెన్నిది అన్నాడు. అయితే దానిని వెంటనే తిప్పి పంపేయి అని ఆజ్ఞాపించారు సాయి. ఆ మహారాజు ముందు రాణిగారు భిక్షగత్తె అయి తుచ్చమైన బంగారం తీసుకుపోవలసి వచ్చింది. రాత్రి భక్తులందరూ భోజనానికి వెళ్ళాక 9 గంటల ప్రాంతంలో తాచా తెచ్చిన రొట్టెలు తీసుకొని బాబా అతనికి 35 రూపాయలు ఇచ్చేవారు. ఆ వివరం అతడు ఇలా చెప్పాడు. రోజు రాత్రి సాయి బెల్లంతో పాటు రొట్టెలు కానీ సంకటి ముద్ద కానీ తీసుకెళ్ళి బాబా ముందుంచేవాణ్ణి. ఆయన కొంచెం తిని కొంచెం నా నోట్లో పెట్టి ఆ పాత్ర దూరంగా పెట్టగానే దానిని కోండ్యా ప్రసాదంగా తీసుకునేవాడు. తర్వాత అతడు కొన్ని కిళ్ళీలు సిద్ధం చేసేవాడు. సాయి వాటిలో కొన్ని తిని మిగిలినవి భక్తులకు విసిరేసేవారు. వాటిని భక్తులు ప్రసాదంగా తీసుకునేవారు. బాబాకు తాంబూలం అంటే ఎంతో ఇష్టము. రాత్రి పగలు కూడా వేసుకునేవారు. కొంతకాలం తర్వాత వాటిని రాధాకృష్ణ ఆయి సిద్ధం చేసేది. అవి తిన్నాక బాబా ఎక్కువగా మంచినీరు తాగేవారు. అప్పుడు పవళింపు సేవ జరిగేది. భక్తులు తుకారాం జ్ఞానేశ్వరుల ఆరతి పాడుతుంటే బాబా శ్రద్ధగా చేతులు జోడించి నమస్కరించేవారు.